ఆంధ్రాలో ఉన్న అవినీతికి వ్యతిరేకంగా పోరాడి అధికారులు ఐఏఎస్కి, ఐపీఎస్లకి, డిఎంఎన్హెచ్ఓలకి, ఆర్డీలకి, మెడికల్ ఆఫీసర్స్ కానీ పారామెడికల్ వాళ్ళకి కరప్షన్కి సపోర్ట్ చేసే అధికారులు, కరప్టెడ్ పర్సన్స్ పెద్ద స్పందించాల్సిన అవసరం లేదు. వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం గ్రౌండ్ ఫ్లోర్, ఇది బుల్లయ్య కాలేజీ ఎదురుగా. దీని మీద ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది, పర్టికులర్గా డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ని పక్కన పెడితే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది రీజనల్ డైరెక్టర్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్. అగైన్ రిపీటింగ్, ఆర్డీ ఆఫీస్, ఒక జోన్ 1 ఆర్డీ ఆఫీస్, రీజనల్ డైరెక్టర్ 1 and 1, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం. స్టాఫ్ నర్సులు, డాక్టర్సు, ఫార్మసిస్టులు ఎక్సెప్ట్ డాక్టర్స్ తప్పితే మొత్తం రిక్రూట్మెంటు, ట్రాన్స్ఫర్సు, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, ఎంక్వైరీలు మొత్తం కూడా ఈ ఆఫీస్ నుండే మొదలవుతాయి. ఫస్ట్ అవినీతికి కరప్షన్కి కేర్ ఆఫ్ అడ్రస్. గత 4 సంవత్సరాల నుంచి ఒక విధంగా చెప్పాలంటే ఈ ఆఫీస్ అనాథ. ఎందుకు చెప్తున్నానంటే అనాథ అని చెప్పాల్సిన అవసరం ఏంటంటే, డాక్టర్ సోమరాజు ఆర్డీ రీజనల్ డైరెక్టర్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ తర్వాత ఒక్క ఆర్డీ కూడా కంప్లీట్గా ఇక్కడ ఉండట్లా. ఆయన తర్వాత స్వరాజ్యలక్ష్మి ఒకసారి వచ్చింది, దాని తర్వాత ఇంకొకళ్ళు జస్ట్ వచ్చారు. సావిత్రి మేడం పర్మనెంట్గా ఇక్కడ ప్రమోషన్ తీసుకొని ఇదే డిఎంఎన్హెచ్ఓ ఆఫీసులో సావిత్రి మేడం అనే ఆమె, డాక్టర్ సావిత్రి. ఈమె గురించి కొద్దిగా తెలుసుకోవాలి మీరు. ఈమెకి పేరుకు సావిత్రిలానే ఉంటుంది, కానీ అవినీతిని నేను తీసుకోవట్లేదు డబ్బు అని అంటుంది, కానీ వాళ్ళ హస్బెండ్ డబ్బులు తీసుకుంటాడని ప్రపంచం అంతా అనుకుంటున్నారు. నాకు కూడా ఎవిడెన్సెస్ వచ్చినాయి. ఈమె ఇదే డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్లో ఉన్నప్పుడు మెటర్నల్ డెత్లు, నియోనేటల్ డెత్లు అగైన్ ఐఎమ్ రిపీటింగ్, there are 30 to 40 maternal deaths and 20 neonatal deaths at Araku Valley 11 mandals. Araku Valley డివిజన్లో 11 మండల్స్లో, అరకు పాడేరు డివిజన్లో 11 మండల్స్లో డెత్స్ ఎక్కువైనప్పుడు మేము అప్పుడున్న పీఓ గారికి చెప్పాము. అప్పుడున్న పీఓ గారు 2-3గా మారిపోయారు. దాంట్లో వినయ్ చంద్ గారు ఇప్పుడున్న విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కలెక్టరే, అప్పుడు పీఓ. దాని తర్వాత 2-3 పీఓలు కూడా మాడిపోయారు. శ్రీకాంత్ ప్రభాకర్ అని ఒక వెధవ, నేను అది శ్రీకాంత్ ప్రభాకర్ అని ఒక యదవ పీఓ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏ పాడేరు చేశాడు. సపా ఒక 60 సిగరెట్లు ఒక రోజుకు తాగేసేసేసి 20% డబ్బులు తీసుకొని ఇప్పుడు జౌలి శాఖనో దేంట్లోనో తెలంగాణకి వెళ్ళిపోయిన ఒక వెధవ వాడు. అప్పుడు మెటర్నల్ డెత్లు, నియోనేటల్ డెత్లు జరిగినాయని చెప్పి ఆమెకి, అప్పుడున్న ఇక్కడ డిఎంఎన్హెచ్ఓ ఆఫీసులో అప్పుడున్న అప్పుడు అడిషనల్ డిఎంఎన్హెచ్ఓ ఉన్నది స్వప్నకుమారి ఎస్టీ, ఆమెకి చెప్పాం. తర్వాత ఇక్కడ సావిత్రికి చెప్పాం డిఎంఎన్హెచ్ఓ. తర్వాత కలెక్టర్ గారికి చెప్పాం, లవ్ అగర్వాల్కి చెప్పాం. వీళ్ళు ఎవరు పట్టించుకోకపోతే అప్పుడు గవర్నర్ దగ్గరికి వెళ్ళాం. అప్పుడు గవర్నర్ గారు విశాఖపట్నం అరకు వ్యాలీలో 3 రోజులు తిష్ట వేసుకొని కూర్చొని నరసింహం, ఈజ్ ఎక్సలెన్సీ ఈఎస్ఎల్ఎన్ నరసింహం గారు వచ్చి చూసేసి వీళ్ళందరికీ వాతలు పెట్టడం జరిగింది. అప్పుడు కలెక్టర్ గారు లవ్ అగర్వాల్ గారు పిలిచేసి సావిత్రి మేడంను బాగా మెమోయిజ్ చేసేసి, లేకపోతే వార్నింగ్లు ఇచ్చేయటం వల్ల ఏడుస్తూ వచ్చి బయటికి ఇదే ఆఫీస్లో కూర్చొని ఈ కిటికీ దగ్గర కూర్చుంటున్నాడు డి వెంకటేశ్వరరావు. అవినీతికి మారు పేరు ఈ వెంకటేశ్వరరావు. పిఓడిటీలో డిప్యుటేషన్, వెనక బిల్డింగ్లో డిప్యుటేషన్లో వచ్చి ఇక్కడ ఉండి పర్మనెంట్గా డాక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ని, విశాఖపట్నాన్ని 10 సంవత్సరాలు సర్వనాశనం చేసింది ఎన్జిఓ లీడరు ప్లస్ డిప్యుటేషన్ మీద ఉన్న డి వెంకటేశ్వరరావు. ఇప్పుడు సరేపల్లిలో ఎక్కడికో ట్రాన్స్ఫర్ పెట్టుకొని వెళ్ళిపోయాడు, మరలా ట్రయల్స్లో ఉన్నాడు. ఎన్జిఓ లీడర్స్, దీస్ ఆర్ ఎన్జిఓ లీడర్స్. ఇక ఆర్డీ ఆఫీస్కి వద్దాం. ఈ ఆర్డీ ఆఫీస్లో సావిత్రి మేడం గారు ఇక్కడ ఉన్నప్పుడు లాస్ట్ ఇక్కడ ఏవో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆర్ ఏడీ వీరయ్యో వెంకయ్యో ఒక ఒంగోలు ఆయన ఉన్నాడు. దాని తర్వాత ఇంకెవరూ లేరు. 3 నుంచి 4 సంవత్సరాల వరకు ఈ ఆర్డీ ఆఫీసర్ రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ ఒక అనాథ. దీంట్లో అవినీతి అనకొండలు ఉన్నారు, ఆడవాళ్ళు అవినీతి అడకొండలు. ఇక మగవాళ్ళ విషయానికి వస్తే వాళ్ళు ఒక వైట్ వేల్స్.
నేను అనేది ఏంటంటే తెలుగుదేశం గవర్నమెంట్లో సావిత్రి మేడము డిఎంఎన్హెచ్ఓగా ఆర్డీగా చేస్తూ అక్కడ జాయింట్ డైరెక్టర్గా గొల్లపూడిలో వెలగబెడుతుంది. ఒక వ్యక్తికి 2 పోస్టులు ఎలా వచ్చినాయి? ఎంబీబీఎస్ డీజీఓ అయిన ఆమె డిస్ప్రపోర్షనేట్ సీట్స్ ప్రకారం ఆమె వైద్య విధాన పరిషత్తు లేకపోతే టీచింగ్ హాస్పిటల్కి వెళ్ళాలి, లేకపోతే యాక్చువల్గా వైద్య విధాన పరిషత్ హాస్పిటల్కి వెళ్ళాలి, ఏపీవీవీపీ హాస్పిటల్కి వెళ్ళాలి. కానీ ఇక్కడ తిష్ట వేసుకొని కూర్చొని ఇక్కడ నుంచి మరలా జాయింట్ డైరెక్టర్ పోస్టు 2nd పోస్టు గొల్లపూడిలో అరుణ్ కుమార్ దగ్గర కూర్చొని చక్రం తిప్పుతుంది సావిత్రి మేడం. సరే, డీడీ మేడం గారు ఈ మధ్య మారిపోయి డిఎంఈ సైడ్ వెళ్ళిపోయారు కాబట్టి ఆమెను గురించి మాట్లాడుకోవటం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచి ఇది అని చెప్పేసి ఆమెను పక్కన పెట్టేస్తే, ఇప్పుడు ఇక్కడ ఆర్డీ అయినా సూపరింటెండెంట్ అయినా ఏడీ అయినా ఏవో అయినా ఒకే ఒక వ్యక్తి నిర్మలా కుమారి. ఈ నిర్మలా కుమారి ఒకప్పుడు కేజీహెచ్ హాస్పిటల్లో ఫ్యామిలీ ప్లానింగ్ చూసుకునేది. అనేకమైన అప్పులతోటి కూడుకున్న ఈ నిర్మలా కుమారి కోర్టు చుట్టూ పర్సనల్ చెక్ బౌన్సుల కేసులకు అటెండ్ అవుతూ, కోర్టుల చుట్టూ సీసీ కెమెరాల మధ్య ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసు అందరికీ, కోర్టుకు అటెండ్ అవుతూ, ఆన్ డ్యూటీలో కోర్టుకు అటెండ్ అవుతూ, అలాంటిది కొన్ని లక్షల రూపాయలు 10 నుంచి 20 లక్షల రూపాయల అప్పులు ఇదే సీటుకు వచ్చిన తర్వాత అప్పులు తీర్చేసి ఒక 70 లక్షల రూపాయలు అపార్ట్మెంట్ని, ఒక ఇండివిజువల్ హౌసో లేకపోతే ఫ్లాట్నో కృష్ణరాయపురం పెందుర్తిలో కొని రిజిస్ట్రేషన్ చేసుకొని లక్షలాది రూపాయలు కొల్లగొట్టి అవినీతి అనకుండా అవినీతి తిమింగలం. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్య శ్రీకాకుళం నుంచి ఒక హ్యూమన్ రైట్స్ పర్సన్ గవర్నర్ గారికి, తర్వాత ఏసీబీ డైరెక్టర్ జనరల్కి, ఏసీబీ డిపార్ట్మెంట్కి కూడా చెప్పారు. ఇక్కడ రీజనల్ డైరెక్టర్ ఆఫీస్లో మీరు తెలుసుకోవాల్సింది 3 సార్లు ఏసీబీ రైట్స్ అయినాయి. ఒకసారి భాస్కర్ కుమార్ అనేవాడు ఏఎన్ఎంఎల్ని, స్టాఫ్ నర్సుల్ని, భారీగా కాకుండా ప్రతి వాళ్ళని, ఒక ఆడ కుక్కను కూడా వాడేసేది భాస్కర్ కుమార్. వాడిని అతి కష్టం మీద ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్స్ మీద వాడిని పంపించేసాము. తర్వాత ఆంధ్ర మెడికల్ కాలేజీకి వచ్చాడు, అక్కడ ఏసీబీ ట్రాప్లో అయ్యేవాడు, జైలుకి వెళ్ళిపోయాడు, మరలా సస్పెండ్ అయి ఉన్నాడు. తర్వాత ఇంకొకళ్ళు కూడా ఏసీబీ పట్టుకున్నారు. కానీ ఈ మధ్య ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఏసీబీ వాళ్ళు కానీ డిఎస్పీ ఏసీబీ డిపార్ట్మెంట్ విశాఖపట్నం వాళ్ళు కొంచెం రిలాక్సేషన్లో ఉన్నారు. ఎందుకో అంటే పని చేస్తున్నట్టు చెప్తున్నారా లేకపోతే పని చేస్తున్నట్టు నటిస్తున్నారో తెలియట్లేదు. కానీ మొత్తానికి ఇన్ని కంప్లైంట్ ఇచ్చిన ఈ రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్కి ఏసీబీ రైట్స్ కావు. ఎందుకు కావనేది వాళ్ళకే తెలుసు, వీళ్ళకే తెలియాలి. అంటే పర్సంటేజ్లు వీళ్ళు ఏమైనా ఇస్తున్నారా, వీళ్ళ మీద ఏసీబీ రైట్స్ చేయడానికి వీళ్ళకి భయమా? నెక్స్ట్ వ్యక్తి ఈమె జూనియర్ మోస్ట్, ఈమె కంటే సీనియర్ మోస్ట్ అయిన ఇంకొక సెక్షన్ సూపరింటెండెంట్ ఉన్నాడు, రామ్మోహన్ గారు. మోస్ట్ సిన్సియర్, హానెస్ట్. అలాంటి వ్యక్తికి ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ ఇవ్వకుండా లక్షలాది రూపాయలని కలెక్షన్ చేసి, ఫోన్ల ద్వారా, మీడియేటర్స్ ద్వారా కలెక్షన్ చేసి విజయవాడ వెళ్ళి బ్యాగుల్లో, సంచుల్లో, బస్తాలతోటి డబ్బుల్ని అటు డైరెక్టర్ ఆఫ్ హెల్త్కి. సో దాని తర్వాత మోస్ట్ జూనియర్ బ్రాహ్మణ వంశంలో చెడబుట్టిన జగన్. బ్రాహ్మణ వంశంలో చెడబుట్టినవాడు వీడు జగన్. క్వార్టర్ మందు తాగందే డ్యూటీకి రాడు, మధ్యాహ్నం క్వార్టరు, మళ్ళీ సాయంత్రం క్వార్టర్ మందు తాగందే రాడు. ఇంతకుముందు కూడా ఈ తెలుగుదేశం గవర్నమెంట్ అప్పుడు కూడా బార్ షాపులు, బెల్ట్ షాపులు మెయింటైన్ చేసి, రోలెక్స్ వాచీలు మెయింటైన్ చేసి, స్టార్ హోటల్స్లో ఫ్లైట్లో టికెట్లు తిరుగుతాడు ఈయన. ఎల్డీసీ అంటే జూనియర్ అసిస్టెంట్. కానీ గత 5-6 సంవత్సరాల నుంచి ఈయన యూడీసీ పోస్టులో ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్లో పనిచేస్తున్నాడు. ఎలా పనిచేస్తున్నాడు? లక్షలాది రూపాయలని కొల్లగొడతాడు, కార్లు మెయింటైన్ చేస్తాడు, అపార్ట్మెంట్ మెయింటైన్ చేస్తాడు, ఇంబావబుల్ ప్రాపర్టీస్ కొంటాడు, రోలెక్స్ వాచీలు పెడతారు, బిజినెస్ క్లాస్లో ఫ్లైట్లో ప్రయాణం చేస్తారు, స్టార్ హోటల్స్లో ఉంటాడు. ఎలా సాధ్యం? ఇవన్నీ ఎలా సాధ్యం అవుతుంది అంటే, ఈయనకు వచ్చే 35,000 40,000 జీతంతో క్రెడిట్ కార్డులు మెయింటైన్ చేస్తాడు, కార్లు మెయింటైన్ చేస్తాడు, అపార్ట్మెంట్లు, బార్ షాపులు, బీర్ షాపులు. ఇవన్నీ ఎలా సాధ్యమవుతుంది తెలుసుకోండి. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, జగన్నాథం అని ఒక డిఎంఎన్హెచ్ఓ రిటైర్డ్ అయ్యాడు. ఈజ్ బ్రాహ్మణ్. ఆయన, ఈ జగన్ అనేవాడు బ్రాహ్మణి కాబట్టి ఈ సావిత్రి మేడం గారి హస్బెండ్ గాజువాకలో ఇంటి దగ్గరికి వెళ్ళి గోల్డెన్ ప్యాకెట్స్ రిటర్న్ గిఫ్ట్లో బాగా ఇచ్చేసేసి జగన్ని కంటిన్యూషన్ చేస్తున్నారు 5 సంవత్సరాల నుంచి. ఒక వ్యక్తి
2 పోస్టులు, ఒక ఎల్డీసీ పోస్టు, ఒక యూడీసీ పోస్టు. అసలు ఎల్డీసీ యూడీసీ పోస్టులో 5-6 సంవత్సరాలు పనిచేస్తున్నాడంటే ఎంత దీని వెనక ఎంత మంది హ్యాండ్ ఉంటుందో అర్థం చేసుకోండి. దాని తర్వాత ఈ మధ్యకాలంలో వచ్చిన వెంకటేష్, ఈయన పట్నాయక్ అయి ఉండి విశాఖపట్నంలో అప్పుడు అరకు వ్యాలీలో మా డివిజన్లో కిల్లగూడలో పిఎస్సిలో ఉండి చనిపోయిన ఒక మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో వాడికి 27 లక్షల రూపాయలను బిల్లు పెట్టేస్తే, చనిపోయిన వాడి మీద ఫేక్ బిల్లు పెడితే అప్పుడున్న ఎస్టీఓ రామచంద్రరావుతో చెప్పేసేసి ఆ బిల్లు ఆపటం జరిగింది. ఈయన ఒక అనకొండ. ఇక లలితా కుమారి. ఈ లలితా కుమారి అనే ఆమె పని వస్తుందో రాదో తెలియదు కానీ స్టాఫ్ నర్సులు మిగిలిన ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్లో ఇంకొక యూడీసీఐ, వీళ్ళ హస్బెండ్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఒక అడ్వకేట్, జస్ట్ అడ్వకేట్, దట్స్ ఆల్. హైకోర్టు ఏం కాదు, డిస్ట్రిక్ట్ కోర్టులో ఒక అడ్వకేటు. అసలు ప్రాక్టీస్ ఆల్మోస్ట్ ఆల్ జీరో. వేరే వాళ్ళ మీద ఆధారపడి అక్కడ క్యాంటీన్స్లో ఉంటూ పనిచేస్తూ తింటూ బార్ కౌన్సిల్లో ఉండి కబుర్లు చెప్పడం కానీ ఆయనకి పెద్ద వాల్యూ లేదు, ఇది లేదు. ఈ మధ్య కాలంలో కూడా ఈమె 2 అపార్ట్మెంట్లు కొన్నదని, ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్లో భారీ ఎత్తున కలెక్షన్స్ చేస్తుందని కూడా చాలా కంప్లైంట్లు. వాళ్ళు హ్యూమన్ రైట్స్ ఒక ఆయన శ్రీకాకుళంలో లెటర్ పెట్టాడు, అది కూడా మేము వాట్సాప్ ఫేస్బుక్లో పెట్టాం, ఈవెన్ ట్విట్టర్లో కూడా పెట్టాం, ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాం. ఇక డాన్ సీను కేజీహెచ్ హాస్పిటల్లో పనిచేసి ఈయన బ్రాహ్మణ వర్గానికి చెందిన ఆయన, యూడీసీ ఆర్ ఎల్డీసీ బై యూడీసీ. సో వీళ్ళ బరాబర్ ప్రాబ్లం ఏంటంటే సావిత్రి మేడం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అంటే ఇష్టం లేదని చెప్పేసి ఒక కంప్లైంట్ కూడా వాళ్ళు లాడ్జ్ చేయడం జరిగింది. దాంట్లోనే హ్యూమన్ రైట్స్ వాళ్ళు, శ్రీకాకుళం సెక్రటరీ కరెక్టే, ఆమెకి ఎస్సీ ఎస్టీ ఈబీసీ ముస్లిం మైనారిటీలు అంటే పడదు. కానీ ఆమె బీసీ కులంలో మంగళ జాతికి చెందిన ఒక వ్యక్తి. కానీ ఆమెకి నచ్చరు, బీసీలు నచ్చరు, ఈబీసీలు నచ్చరు. కానీ ఈ బీసీల్లో వెలమ కాపులు నచ్చుతారు, మిగిలిన క్యాస్ట్లు ఎవరికి నాకు నచ్చరు. ఎస్సీ ఎస్టీ వాళ్ళంటే కుక్కలను పందులను చూసినట్టు చూస్తుంది. నేను కరప్షన్ కాదు, నేను హైయెస్ట్ నీతిమంతురాలువి, నువ్వు డీజీఓ ఎంబీబీఎస్ డీజీఓ చేసుకుని డిస్ప్రపోర్షనేట్ సీట్లో ఉండి నువ్వు ఏరియా హాస్పిటల్కి వెళ్ళి ఉండాల్సిన దానివి ఇదే డిఎంఎన్హెచ్ఓ ఆఫీసర్, డిఎంఎన్హెచ్ఓ ఆర్డీగా చేసి ఎలా పనిచేస్తున్నావు? మరలా రీజనల్ డైరెక్టర్గా ఉన్న నువ్వు జాయింట్ డైరెక్టర్గా ఎలా పోస్ట్ చేస్తున్నావు? జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసే ఒక వ్యక్తికి ఒక పోస్టు. అలాంటిది ఇక్కడ 3.5-4 సంవత్సరాల నుంచి ఏపీ ఎన్జిఓస్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి లెటర్ పెట్టారు, ఏపీ ఎన్జిఓస్ లెటర్స్ పెట్టారు, అనేకమైన ఆర్గనైజేషన్స్ లెటర్ పెట్టినా కానీ అరుణ కుమారి వీళ్ళని ఎందుకు కూర్చోబెట్టుకుందో ఆడవాళ్ళని, ఈ సావిత్రి మేడం అక్కడ ఎందుకు పనిచేస్తుందో తెలియదు. సో దాని తర్వాత ఆఫీసులో ఉంటున్న ఇంకొక కిడ్నీ పేషెంట్ అయి ఉండి లక్షలాది రూపాయలు ఆయన అకౌంట్లో తీసుకొని ఆయన బ్రోకరేజ్ చేసుకుంటూ ఇట్లా ఆర్డీఏ ఆఫీసులో డబ్బులు తీసుకునేదంటే ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు. ఒకే ఒక్క వ్యక్తి, దేవుడికి భయపడి, జీసస్కి భయపడి ఉన్నది ఒక రామ్మోహన్ మాత్రమే. ఒక్క రామ్మోహన్ సెక్షన్ సూపరింటెండెంట్ ఉన్న ఆయన ఒక్కడ మాత్రమే డబ్బులు తీసుకోకుండా ఎవరిపైనైనా చేసి పెట్టి కరెక్ట్గా సమాధానం చెప్పి ఆర్టీఏ యాక్ట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేసేది ఒక రామ్మోహన్. మిగిలిన వాళ్ళు మొత్తం 100% కరప్షన్స్ వీళ్ళు. ఎన్నోసార్లు ఏసీబీ వాళ్ళకి ఇచ్చాం, ఎందుకు వీళ్ళు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు అసలు తెలియట్లేదు. అట్లీస్ట్ రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ అనే బోర్డు కూడా పెట్టుకోలేని దీనస్థితి. ఎప్పుడో ఒక 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం ఎక్కడో చెట్లు ఆకులు మధ్య బట్టి పెట్టిన ఆ బోర్డు కనపడదు, అసలు అక్షరాలు లేవు. మీరు చూడండి, అక్షరాలు కనిపిస్తున్నాయి ఎక్కడన్నా. ఈ ఆరోగ్య శాఖ కార్యాలయం విశాఖపట్నం మీద ఉన్న బోర్డే రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్. కోట్లు గడించారు, లక్షలు కోట్లు కరప్షన్. జగన్మోహన్ రెడ్డి గారు కరప్షన్ని ఎగనెస్ట్గా ఆఫీసర్స్ చేయాలి, ఎమ్మెల్యేలు చేయాలి, మినిస్టర్లు చేయాలి అని అంటున్నారు. కానీ ఇక్కడ లోకల్లో ఉన్న మినిస్టర్ తమ్ముళ్ళు, ఇక్కడున్న డిఎంఎన్హెచ్ఓ తిరుపతిరావు మోస్ట్ కరప్ట్ డిఎంఎన్హెచ్ఓ, మోస్ట్ కరప్ట్ డిఎంఎన్హెచ్ఓ. మంత్రి గారి అన్నతోటి మహేష్ గారి అండదండలతో లక్షలాది రూపాయలను లంచాల రూపంలో ఇచ్చి ఈ డిఎంఎన్హెచ్ఓ పోస్ట్ని కాపాడుకుంటున్న ఒక తిరుపతిరావు.
ఇక సావిత్రి మేడం ఎందుకు ఆర్డీగా ఉంటుందో, ఎందుకు జాయింట్ డైరెక్టర్ పోస్ట్, ఒక వ్యక్తికి 2 పోస్టులు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసేది ఏంటంటే ఒక వ్యక్తికి 2 పోస్టులు. ఇక్కడేమో రీజనల్ డైరెక్టరు, అక్కడ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ గొల్లపూడిలో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో జాయింట్ డైరెక్టర్. ఎలా 2 పోస్టులు ఎలా చేస్తారు? మిగిలిన వాళ్ళకి ఆపర్చునిటీస్ రావా? అంటే ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు తీసుకుందాం, వాళ్ళకి 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు టైం బౌండ్ ప్రమోషన్స్, సర్వీస్లో 4 నుండి 5 ప్రమోషన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, వినయ్ చంద్ గారు ఇక్కడ సబ్ కలెక్టర్గా జాయిన్ అయిన తర్వాత పీఓ ఐటీడీఏకి చేశాడు, ప్రాజెక్ట్ ఆఫీసర్. సబ్ కలెక్టర్ తర్వాత ప్రాజెక్ట్ ఆఫీసర్ అయ్యాడు. దాని తర్వాత జాయింట్ కలెక్టర్ అయ్యాడు, తిరుపతి వెళ్ళారు, కమిషనర్గా చేశారు, విజయవాడ వచ్చారు, తర్వాత ఒంగోలు కలెక్టర్గానే ఏదో చేశారు, ఇప్పుడు కలెక్టర్గా 5 ప్రమోషన్స్ 4 ప్రమోషన్స్ తీసుకున్నారు. ఐపీఎస్ఎల్కి కూడా ప్రమోషన్స్ వస్తున్నాయి. వేరేజ్ డాక్టర్స్కి ఎందుకు రావట్లేదంటే ఇలాంటి నీచ నికృష్ట దుర్మార్గమైన ఆడవాళ్ళు కొంతమంది, అట్లనే మగవాళ్ళు కూడా. డీజీఓ పోస్టులు ఇప్పుడు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు పనికి మాలిన ఆయన 40 సంవత్సరాలు 14 సంవత్సరాలు అనుకుంటా, వీళ్ళకి 63 సంవత్సరాలు చేశాడు. ఈ 60 సంవత్సరాల్లో 58 సంవత్సరాలు ఏమీ పీకలేనిది 60 సంవత్సరాల్లో ఏమి పీకేస్తారు వీళ్ళు? కానీ 63 సంవత్సరాల్లో వీళ్ళు పీకేది ఏమైనా ఉందంటే అవినీతిని మాత్రమే. వీళ్ళు అండదండలుగా ఉండి కరప్షన్కి సపోర్ట్ చేసుకుంటున్న వీళ్ళు ఉండటానికి అవసరమా? ఎలా ఎక్స్టెన్షన్ ఇచ్చారు? కానీ కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడల్లా ఎక్స్టెన్షన్ తీసేయలేదు. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి మాత్రం ఎక్స్టెన్షన్స్లో ఉంటారు. అదే సీట్లు ఒక్కొక్కళ్ళు 2 పోస్టులు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకోటిసారి తెలియజేస్తాను, దివంగత రాజశేఖర రెడ్డి ఉంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద ఏదో ఒకటి చేసేవాళ్ళు. ఇక్కడ మీరు యాక్షన్ తీసుకోమన్నా కానీ ఇక్కడ మినిస్టర్స్ అడ్డుపడుతున్నారు, మినిస్టర్ తమ్ముళ్ళు అడ్డుపడుతున్నారు. మినిస్టర్ తమ్ముడు సాక్షాత్తు అవంతి శ్రీనివాసరావు తమ్ముడు మహేష్ గారు డబ్బులు తీసుకొని మరి ఈ పోస్టులు ఇస్తాడు. ప్రతి ఒక్కడికి, చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ఆడవాళ్ళ దగ్గర నుంచి, పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు ముసలివాడికి కూడా మెడికల్ డిపార్ట్మెంట్లో తెలుసు ఈ తిరుపతి రంగం కంటిన్యూ చేస్తున్న మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఈ కరప్షన్. కాబట్టి ఏసీబీ డైరెక్టర్ జనరల్ గారికి, ఆయన రామాంజనేయులు గారికి, అట్లనే ఏసీబీ డిఎస్పీ గారికి ఒకసారి ఈ ఆర్డీ రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ని ప్రక్షాళన చేయాలని చేస్తారని ఆశిస్తున్నాను. అట్లనే ఇక డిఎండ్హెచ్ఓ ఆఫీస్ కింద వస్తే సూరిబాబు మోస్ట్ నటోరియస్ క్రిమినల్. ఫేక్ ఆర్టీఏలు పెట్టుకుంటుంటాడు, ఆడవాళ్ళని సతాయిస్తుంటాడు, నేను డబ్బు తీసుకోలేదంటుంటాడు, డబ్బు లేనిదే 5 రూపాయలు లేనిదే సంతకాలు ఏ ఫైల్ మీద పెట్టాడు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఆయన మీద ఒక SC/ST కేసు నేనే ఫైల్ చేసి ఆయన జైలుకు పంపడానికి సిద్ధంగా ఉంచాం. దాని తర్వాత ఐశ్వర్రావు ఆయనకి వచ్చేది జీతం 34,000, కార్లు సంవత్సరానికి ఒక కొత్త కారు మారుస్తాడు, 2-3 అపార్ట్మెంట్లు ఉంటాయి. తర్వాత దొంగ సర్టిఫికెట్, ఫేక్ సర్టిఫికెట్లు, పబ్లిక్ హెల్త్ డిప్లొమా సర్టిఫికేట్ ఇన్ పబ్లిక్ హెల్త్ అండ్ హైజీన్ అండ్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ అనేది బెతస్తా స్కూల్లో నుంచి నారాయణరావు ఫ్రెండ్ అయిన ఈ ఐశ్వర్రావు లక్షల కోట్లు గడించాడు ఒకే సీట్లో ఉంటూ. ఈయన శేషన్ చెప్పినా, ఇంకొక ఎలక్షన్ కమిషనర్ చెప్పినా, కలెక్టర్ చెప్పినా ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళడు, పోలియో డ్యూటీలకి వెళ్ళడు, ఎక్కడన్నా డిప్యూటేషన్ వేస్తే వెళ్ళడు, డైరెక్టర్ పిలిచినా వెళ్ళడు, ఈవెన్ సీఎం పిలిచినా వెళ్ళడు. ఇంత మేనేజ్ చేస్తుంటాడు. సో ఈయన బ్యాక్లాగ్ పోస్ట్ని, STMI బ్యాక్లాగ్ పోస్ట్ని OC కింద కన్వర్ట్ చేసిన ఒక ఘనుడు. ఈ మధ్య ఇక్కడి నుంచి ఏదో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కో వెళ్ళాలని, ప్లాన్లో డిప్యూటేషన్ మీద వెళ్ళాలని ఎందుకంటే జనరల్ ట్రాన్స్ఫర్స్లో ఎక్కడ ప్లేస్ మారుస్తారో అనే బాధతోటి అక్కడికి అప్లై చేసినట్టు చెప్పుకుంటూ, లేకపోతే పారామెడికల్ బోర్డుకి వెళ్తానని చెప్పుకుంటూ ఇక్కడే తిష్ట వేసి కరప్షన్కి మారుపేరైన ఐశ్వర్రావు. అతి తొందరలో వీళ్ళని మేము చాలా పెద్ద గాలం వేయలేదు, వలేసాం. ఏసీబీ వల వేసాం, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వల వేసాం, అన్ని ఫెడరల్ గవర్నమెంట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చాం. ఈ ఆర్డీ ఆఫీస్ని ప్రక్షాళనకి మొదలు పెట్టాలని చెప్పి డిఎండ్హెచ్ఓ ఆఫీసు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో అనేక మంది హెల్త్ అసిస్టెంట్స్లు డిప్లొమా ఇన్ పబ్లిక్ హెల్త్ అండ్ శానిటేషన్ బెతస్తా స్కూల్ నుంచి తీసుకున్న వీళ్ళని కంప్లీట్గా వీళ్ళని జైలుకు పంపించేలాగా ఏర్పాటు చేసేదానికి సర్వ విధాలా ప్రయత్నించి కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నానికి, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కమిషనర్ గారికి, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్ ఎవర్ ద మీడియా అండ్ దిస్ వెబ్ ఛానల్స్ అండ్ ఇంక్లూడింగ్ సెటిలైట్ ఛానల్లో కూడా వీళ్ళ గురించి ఫోటోతో సహా పెట్టేసేసి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని చెప్పేసి క్వశ్చన్ తెలియజేసుకుంటూ
నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. వన్స్ అగైన్ డెఫినెట్లీ ఐ విల్ సెండ్ దిస్ పీపుల్ టు ద విశాఖపట్నం సెంట్రల్ జైల్. విశాఖపట్నం సెంట్రల్ జైల్లో వీళ్ళకి లేడీస్కి కొన్ని బెడ్స్, మగవాళ్ళకి యూడీసీలకి కొన్ని బెడ్స్ అరేంజ్ చేసే విధంగా ఏర్పాటు చేస్తానని, చేయించే కార్యక్రమం చేస్తామని చెప్పేసి దీన్ని ఫేస్బుక్లోనే పెడుతున్నాము. యాజ్ వెల్ యాజ్ దీన్ని వెబ్ ఛానల్, అట్లానే స్నేహ టీవీకి కూడా దీన్ని ఇచ్చేసేసి ఈ కరప్టెడ్ త్రిమింగళాలని బయటికి పంపించాలని, ఇప్పటికన్నా కళ్ళు తెరుస్తారని జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ మీద ఒక చూపు చూడాలని చెప్పేసి తెలియజేస్తూ కొన్ని చూపించాను పాయింట్స్. ఈ పాయింట్స్ ఎందుకు చూపించాల్సి వచ్చిందో మీకు అర్థం చేసుకోవాలి. కలెక్షన్ పాయింట్స్, దీస్ ఆర్ ద కలెక్షన్ పాయింట్స్ అంటారు వీటిని. ఇక్కడ డబ్బులు ఇచ్చేసి అక్కడ ఫైల్స్ రెడీ అయిపోయి ఇక్కడి నుంచి ఆర్డర్స్ వీళ్ళకి అనఫిషియల్ కాపీస్. ఇప్పుడు మేము చూపించిన పాయింట్స్లో మీడియేటర్స్ వీళ్ళంతా. ఈ టీ స్టాల్ వాళ్ళు కానీ, కిళ్ళీ బంకుల వాళ్ళు కానీ, లేకపోతే ఈ కొబ్బరికాయల వాళ్ళు కానీ, బొప్పాయికాయలు అమ్మే వాళ్ళని కొంతమంది. సో దిస్ ఈజ్ ద వెరీ pathetic condition, very dangerous condition. It's too bad, too worst. It's a too bad, too worst condition. I am telling once again, it's a too bad, too worst condition. ఎంతమందో డిఎంఎడ్ఎస్లో వస్తారు, ఎంతమందో వెళ్ళిపోతుంటారు. కానీ ఇక్కడ దెర్ ఇస్ నో చేంజ్, దెర్ ఇస్ నో యాటిట్యూడ్. వీళ్ళల్లో ఎవరిలో యాటిట్యూడ్ మారట్లేదు. ఎంత చెప్పినా మారదు, ఎన్ని చేసినా మారదు. ఇప్పుడు ఇది డిఎంఎడ్హెచ్ఓ ఆఫీస్కి మెయిన్ గేట్. పుల్లయ్య కాలేజ్ ఎదురుగా ఇది మెయిన్ గేట్. ఈ మెయిన్ గేట్ నుంచి వెహికల్స్ వచ్చేసేసి ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి వీలుంటుంది. కానీ ఈ మెయిన్ గేట్ని పర్మనెంట్గా గోడ పెట్టేసేసేసి, ఎందుకు గోడ పెట్టేశారని అడిగితే మనుషులు వచ్చేసేసి యూరినల్స్ పోతే ఇక్కడ వాచ్మెన్ పెట్టండి, నైట్ టైం గేట్కి తాళం వేయండి, ఉదయం మధ్యాహ్నం ఎవరిని రానికుండా పెట్టండి. అంతేగాని గేట్ను క్లోజ్ చేసి డిఎంఎడ్హెచ్ఓ ఆఫీసులో, ఎందుకంటే ఇక్కడ కొంత మీటూస్ ఉంటాయి. మీటూ అంటే వర్కింగ్ ఉమెన్స్ని ఇక్కడ సెక్సువల్గా వాడుకునే అనేక మంది ఎల్డీసీలు, యూడీసీలు ఉన్నారు ఈ ఆఫీసులో. సెక్సువల్ హెరాస్మెంట్కి ప్రోత్సహించి ఎస్టీ ఫేక్ సర్టిఫికెట్లు లేడీస్కి, ఓసీ వాళ్ళకి ఎస్టీ సర్టిఫికెట్లు ఇష్యూ చేసి వాళ్ళని సెక్సువల్గా వాడుకుంటున్న అనేక మంది ఎల్డీసీలు, యూడీసీలు ఇక్కడ ఉన్నారు ఈ ఆఫీస్లో. వాళ్ళకి అడ్డు వస్తుందనే ఉద్దేశంతో ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఈ రహదారిని మూసేసేసేసి పర్మనెంట్గా 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి ఇది గోడ పెట్టేసేసేసి ఇక్కడ రాచలీలలు, రాచక్రీడలు చేయటం అలవాటైపోయింది వీళ్ళకి. అక్కడ నుంచి పైనుంచి ర్యాంప్కి కిందకి రావాలంటే ఆ ర్యాంపు నిండా గోతులు. 2-3 విజిటర్స్ కూడా పడిపోయారు. ఇక్కడికి వచ్చి విజిట్ చేసే వాళ్ళు పడిపోయారు. దాని నుంచి ఎలా వెళ్ళాలో తెలియదు, ఎందుకంటే మొత్తం గోతులే. పైనుంచి కార్లు కిందకి దిగాలన్నా, ఈ గోతులు ఇక్కడ పెట్టాలన్నా టూ వరస్ట్ టు సీ దిస్ వన్. రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ పైన దీని మీద ఉన్నది చూడండి. ఈ డిఎంఎడ్హెచ్ఓ ఆఫీస్ మీద ఉంది రీజనల్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్. సో ఎలా వస్తారు ఇక్కడ నుంచి? హౌ దిస్ పీపుల్ విల్ కమ్? ఈ ర్యాంప్ మీద ఎలా వస్తారు? ఒకసారి సావిత్రి మేడంకి 2 వీలర్ మీదనో, వాళ్ళ హస్బెండ్ని 4 వీలర్ మీదో, రీజనల్ డైరెక్టర్ని, అట్లానే తిరుపతి రావుని 2 వీలర్ మీదో ఈ ర్యాంప్ మీద నుంచి రావాలని. సో ఇక్కడ వస్తే ఎంత పెద్ద గోయి, ఎక్కడి నుంచి వెళ్తారు? అటు చివరి నుంచి వెళ్ళాలంటే స్కూటర్ పడిపోద్ది, ఇటు నుంచి వెళ్ళాలంటే స్కిడ్ అవుతుంటుంది. ఇంత పెద్ద గోతిని కూడా బుట్టించుకోలేని దీనస్థితిలో ఉన్నారు. సో యాక్చువల్గా ఈ గేట్ వచ్చేసేసి ఫీమేల్ ఆర్టీసీ ఫీమేల్ రీజనల్ ట్రైనింగ్ సెంటర్ ఫీమేల్స్ కోసం పెట్టిందా ఇది మూసేసేసేయాలి. అటు నుంచి ఇటు మనుషులు నడిచి డిఎంఎడ్హెచ్ఓ ఆఫీస్కి ఈ గేటుకి తాళం వేసి 10 సంవత్సరాలు అయిపోయింది, మనుషులు దిగకుండా. ఆ గేటుకి గోడ పెట్టారు. సింగిల్ గేట్ ఉపయోగించుకొని రాచలీలలు, రాచక్రీడలు ఆడుతున్న డిఎంఎడ్హెచ్ఓ ఆఫీస్, యూడీసీలు, ఎల్డీసీలు. సో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ ఐ ఆమ్ స్పీకింగ్ అబౌట్ ద డిఎంఎడ్హెచ్ఓఆర్డి ఆఫీస్. మీరు ఏ కోర్టుకు, లోకల్ కోర్ట్, హై కోర్ట్, సుప్రీం కోర్ట్, లోకల్
రీజనల్ ఇది ఏసీబీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏసీబీ, డిఎస్పీ ఏసీబీ, లేదా ఫెడరల్ గవర్నమెంట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ ఎవిడెన్స్లు కావాలంటే ఆ ఎవిడెన్స్ తోటి మీ మీద కేసులు ఫైల్ చేయడానికి సిద్ధంగా ఉంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు మీ శంకర్ అన్న. జై.